సార్ నాగేశ్వరరావు గారు సార్ సార్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది, చాలా Thank you. చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. సార్ బిట్ చూసినప్పుడు అర్థమైపోయింది సినిమాలో మంచి విషయం ఉందని, మంచి పెర్ఫార్మెన్స్ చేశారు సార్. అన్ని పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, ఆడియన్స్ థియేటర్కి రప్పించే కంటెంట్ ఉంది. అలాగే శ్రీవసంత్ గారు బాగీ బాగీ సాంగ్ నాకు అప్పటి నుంచి గుర్తుంటాను ఉంది. ఆ సాంగ్స్ బాగుంది. ఇందాక డిఓపి గారు చెప్తూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ఆర్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఆల్ ద బెస్ట్ సార్. సినిమాకి ఇంకా వంకలు పెట్టడం కంటే కూడా ఆల్ ద బెస్ట్. ఇంకోటి సార్, ఇప్పుడు వరకు చిన్న సినిమాలకు ఉన్న ఇబ్బంది ఇది, ఆడియన్స్ రారంటారు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే ఇందాక డైరెక్టర్ గారు కూడా అడుగుతున్నారు, కంటెంటే తీసుకెళ్ళాలి, ట్రైలర్ తీసుకెళ్ళాలని చెప్తున్నారు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? చిన్న సినిమాకి ఆడియన్స్ రావాలి అంటే అదొక పెద్ద యుద్ధంలాగా అవుతుంది. కంటెంట్ బాగుంటుంది, అన్నీ ఉంటుంది, ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలంటే ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సార్ ఇంక చేయని ప్రయత్నం ఏముంది సార్, వచ్చి ఇక్కడ తాగుబోతుల్లా చేశాను. లాస్ట్ టైం మా హీరోలను తీసుకొచ్చాం, అండ్ అన్నిటికంటే మించి మా కంటెంట్ని అంత ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాం. సురేష్ గారి ద్వారా, #మీడియా శ్రేయాస్ మీడియా ద్వారా వాళ్ళ దగ్గరికి అంత తీసుకెళ్ళగలిగితే వాళ్ళు కూడా మన వెంక అంత చూస్తారు. సో చూస్తున్నారు, లైక్స్ వ్యూస్ అవన్నీ వస్తున్నాయి, అందరూ వస్తారనే మేము ఆశిస్తున్నాం సార్. వస్తే ఇంకా ఆ రోజు ఆనందానికి హద్దే లేదు సార్. మన జెర్సీ సినిమాలో నాని అని వెళ్ళి ట్రైన్ పక్కన నడిచినట్టు నేను కూడా వెళ్ళిపోయి అరిచేస్తాను సార్. సూపర్ సార్. సార్ ఏంటి ఆ టైంలో ముందు తాగే సీన్ యాక్ట్ చేశారా? ఇంటర్వెల్ బ్యాంక్ ముందు వచ్చేదానికి రియల్గా తాగారా, లేకపోతే ఊరినే మీరు ముందు అనేటప్పటికి ఏదో ద్రాక్ష రసం ఏదో ఇస్తారనుకుంటా, థమ్స్అప్లో ఉంటాయి, మీరు ఆయనకి ఏం థమ్స్అప్ ఇచ్చారా, ముందు ఇచ్చారా? ఆ సీన్ అప్పుడు ఒకటి మాత్రం గుర్తుంది సార్. దాంట్లో హ్యాపీ ఫీజ్ పోసారు బాటిల్లో, పోసుకోగానే కళ్ళు మండిపోయినాయి సార్. మళ్ళీ ఆ షార్ట్ ఎందుకు సింగిల్ షాట్లో చేద్దాం, ఎమోషన్ కట్ అవ్వకూడదని ఆ కళ్ళు మండిపోయింది కూడా పక్కన పెట్టేసి చేసాను సార్. అప్పుడు ఆ కళ్ళు మంట వల్ల కళ్ళు ఎర్రగాయని నాకు రియాలిటీ కనిపించింది అక్కడ. సార్ వసంత్ గారు, సార్ వసంత్ గారు ఆ పాటలన్నీ బాగున్నాయి, ఆర్ఆర్ బాగుందని చెప్తున్నారు. ఫస్ట్ ఆడియన్గా, ఎందుకంటే డిఓపి ఫస్ట్ ఆడియన్ అయితే మీ దగ్గరికి వస్తుంది ఆర్ఆర్ చేయడానికి కానీ ఏదైనా కానీ, ఫస్ట్ ఆడియన్గా మీరు చెప్పండి ఎట్లా ఉంది సినిమా. ఎందుకంటే వాళ్ళు తీశారు కాబట్టి అద్భుతం, అమోఘం, వాళ్ళ బేబీ కాబట్టి బాగుంటుంది అంటారు. మీరు ఒక చెప్పండి కామన్గా, సినిమా మీరు మ్యూజిక్ చేస్తూ ఎంజాయ్ చేశారా, లేకపోతే ప్రమోషనల్ యాక్టివిటీస్లో సినిమా బాగా వచ్చింది బాయ్ ఈసారి కొట్టేస్తూ ఉంటారా, ఏం చెప్తారు? లేదు, నన్ను మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నేను చాలా ప్రెస్ మీట్లో మాట్లాడా. ఈ సినిమా గురించి ఎప్పుడు సూపర్ డూపర్ అని నేను ఎప్పుడు నా నోటి అంటే చెప్పలేదు. బట్ ఈసారి చెప్పొచ్చు, ఎందుకంటే చాలా బాగుంది సినిమా. సినిమా డెఫినెట్గా బాగుంది. మేము వర్క్ చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తానే వర్క్ చేసాం. మీకు ఇంకా క్లైమాక్స్ చూసి ఈ ఆడకుండా ఎవరన్నా వెళ్ళిపోయారంటే అతను ఒక కరడుగట్టిన తీవ్రవాది అయి ఉండాలి, అంతే. మామూలు మనిషి వల్ల అయితే కాదు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను అండి. డెఫినెట్గా సినిమా చాలా బాగుంది, అందరికీ మంచి పేరు వస్తుంది. ఇంకా జనాల్లోకి ఎలా వెళ్తారని ఇందాక హీరో గారిని అడిగితే మీరే తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఏం చేయమంటారు, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, వచ్చేస్తాం. ఉదయం నుంచి 24 hours మీ దగ్గరే ఉంటాం. మీరే మమ్మల్ని తీసుకెళ్ళండి జనం దగ్గరికి, మేము వాళ్ళని అప్పీల్ చేసుకుంటాం, బతిమాలుకుంటాం, రమ్మని. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కానీ ఒకటి హ్యాపీ థింగ్ సార్, చేతులు అక్కడ ఎందుకు పెట్టావు, బూతులు ఎందుకు మాట్లాడావు, అవన్నీ క్వశ్చన్ల దగ్గర నుంచి మీరైతే ఇక్కడ వరకు చేంజ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారు కదా సార్. మిమ్మల్ని మేము మా కంటెంట్ ద్వారా మార్చుకోగలిగాం, అది ఒక హ్యాపీ థింగ్ సార్. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ధర్మ గారు సార్, లాస్ట్ మూమెంట్ క్వశ్చన్స్ ఏం లేవండి, ఆల్మోస్ట్ చాలా అడిగేసాం, ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని అడిగేసాం. మీకు కష్టానికి ఫలితం దక్కాలని కోరుకుంటాం. అండ్ లాస్ట్ మూమెంట్లో ఎమోషనల్గా అనిపిస్తుంది మీ ఇద్దరి స్పీచ్లు కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, మంచి సక్సెస్ కొట్టాలి. అసలు ఇవాళ ఏంటి సార్, అందరూ బాగా సపోర్ట్ చేసేస్తున్నారు. అబ్బా థ్యాంక్ యూ సార్. మోయిన్ మాస్టర్, మీరు ఆయన కొరియోగ్రఫీ మామూలుగా లేదు అండి, నేను చెప్పలేదు మాస్టర్. కానీ మనం అయిపోయాక మాట్లాడుకుందాం సార్. మనం సక్సెస్ అయ్యాకైతేనే అందరూ చూస్తారు సార్, ముందు మాట్లాడుకున్న ఎవరు చూడరు, బోర్ కొడుతుంది వాళ్ళకి కూడా. హాయ్ ఐశ్వర్య, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సండే మ్యామ్. So first of all the best for this movie. Thank you so much. Even you don't know the language, yes, so but you performed very well. So when director teach tell you about the any situation or any emotional thing, how you adopt the situation and how you perform? See, actually I just lived my character Bagi, you know that I don't know that today was a song launch actually. So when I saw that song video and that music, I had tear in my eyes because
I don't know, like Bagi is still there because that the story I know. That's why maybe when Sir told me about Bagi, so I felt that she's very rough and tough. But the emotional side which she have is very very emotional, and if I think about it, I can't stop myself crying. So it's always very natural to me because I have lived that character. ధర్మ గారు సెంటర్ ఆ, హాయ్ అండి ఐఎమ్ ఆ, అంజలి హాయ్ మ్యామ్. టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, లైవ్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. బట్ అంటే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదా థియేటర్ చూస్తున్నప్పుడు, ఇదేంటి పిచ్చెక్కిపోయిందా ఏంటి ఇంతలా ప్రేమిస్తున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు ఫీల్ అయ్యారు అది? సార్ మేడం నేను నిజంగా అన్ని సీన్స్ క్యారెక్టర్లో ఉండే చేశాను మేడం, లేకపోతే రాదు మేడం ఏదైనా. కొన్ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ ఒకటి టూ హైలో ఉంటుంది, క్లైమాక్స్ ఒకటి టూ హైలో ఉంటుంది, అందరికీ అవి బాగా ఎక్కినాయి. సో అదే అని చెప్పాలి. ఇంకా ఏంటి దాని నుంచి వెనకాల ఆయన క్వశ్చన్ అడుగుతా అన్న, మీరు మళ్ళీ మ్యాగీను మటన్ సూప్ వాటి గురించి అడగబాకండి అన్న ఇప్పుడు దయచేసి. ఆయన అలాంటివి అడుగుతారు కానీ డైరెక్టర్ గారు. చెప్పండి అమ్మా. సో హాయ్ అండి, హాయ్ అమ్మా. జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఇది. సో బేసికల్గా ఇలాంటి సినిమాస్ లైక్ అర్జున్ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి ఎన్ని లాంగ్వేజెస్లో వచ్చింది అండ్ ఆ జానరాలో చాలా మూవీస్ వచ్చాయి. అవునమ్మా. సో ప్రతి చోట అబ్బాయిలు కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రేమిస్తే అది వీర ప్రేమ, అంటే ఒక పిచ్చి ప్రేమ అని అంటారు కదా. బట్ ఒక ఫీమేల్ కనుక ప్రేమిస్తే అది సైకో అంటారు, సైకోలా బిహేవ్ చేస్తుంది, మెంటల్ హాస్పిటల్కి పంపించేసేయాలి అని అంటారు. అఫ్ కోర్స్ చాలా మంది పర్టికులర్గా లవర్ పేరు పెట్టి చెప్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ అండి, ఫస్ట్ థ్యాంక్ యూ మీకు. ఇప్పుడు దాకా ఈ థాట్ రాలేదు. నెక్స్ట్ సినిమా నేను అమ్మాయిని మన సాయి గారి క్యారెక్టర్లా పెట్టుకుని క్రియేట్ చేసుకొని చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయిని సాయి క్యారెక్టర్లో పెట్టుకొని ఆ అమ్మాయితో నేను సేమ్ జానర్ సినిమా చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది. అంటే బేసికల్గా ఇందాక ధర్మ గారు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు జస్ట్ నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే, వాట్ ఇఫ్ ఆ ఫీమేల్ ఈజ్ అ డ్రింకర్, నాకు ఇంగ్లీష్ ఎక్స్ట్రీమ్ లెవెల్. అంటే మీ డ్రింకర్ సాయి టైటిలే ఒకవేళ ఫీమేల్ డ్రింకర్ అమ్మాయి పేరు పెట్టుంటే ఎలా ఉంటుందని. అదే ఐడియా వచ్చింది నాకు ఇప్పుడు. ఇంకా అమ్మాయి ఇంక భూమి మీద ఆగదు, ఎందుకంటే ఆమెకు అదే చేయాలని ఉంది. అమ్మాయికి మొదటి నుంచి సార్ ఆ క్యారెక్టర్ నచ్చింది సార్, క్యారెక్టర్ నచ్చింది సార్. ఏంటి ఇప్పుడు అతని క్యారెక్టర్ని వేసి నీ క్యారెక్టర్ అతను గమ్మంటావు ఏంటి అని అడిగోండి నేను. ప్లీజ్ సార్ కరెక్ట్గా మీరు భలే చెప్పారండి. అసలు ఇలాంటి సాయి క్యారెక్టర్ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడేనండి కొంచెం కొట్టింది సార్. ఐడియా నేను ఇచ్చాను కాబట్టి అవకాశం కూడా ఇవ్వండి సార్. రాదు అమ్మ రాదు. అన్న అర్జున్ రెడ్డి నెక్స్ట్ RX100, ఇప్పుడు డ్రింకర్ సాయి. సో వాళ్ళు ఎలా స్టార్స్ అయ్యారో ఇండస్ట్రీలో మీరు కూడా యాజ్ డైరెక్టర్స్గా హీరోగా స్టార్లు అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఏంటి ఈరోజు నిజంగానే మా వాడు చెప్పినట్టు ప్రెస్ వాళ్ళందరూ చక్కగా బాగా అవునమ్మా, అందరూ అవుతారు, అట్లా అవ్వాలని కోరుకుంటున్నాము. నిజంగా మీరు అట్లా మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను అంటే ఒకవేళ నేను రిక్వెస్ట్ చేశాను మాట్లాడుతున్నారా, లేకపోతే ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారా మీరు అనేది? ఎందుకు రిక్వెస్ట్ ఏం లేదు సార్, బాగుంది, కంటెంట్ బాగుంది కాబట్టి. థ్యాంక్ యూ అన్న. సార్ ఒకసారి ధర్మ గారు సార్ ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ మీరు. అవును, ఆల్రెడీ స్టార్టింగ్ రోజు కట్అవుట్లు పెట్టారు, ఆయన పవన్ కళ్యాణ్ గారిది, మీరు ప్రభాస్ గారిది పెట్టారు. వీడియో చాలా వైరల్ అయింది ట్విట్టర్లో. అట్లా ఎప్పుడు చూపించబోతున్నారు ప్రభాస్ గారికి సినిమా? సార్ పాపం ఆయనకి అసలు ఖాళీ ఉందా సార్? ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్ వరుసగా, ఆడటం కూడా తప్పే. ఆయనే ఖాళీగా ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు సార్, దాంట్లో అనుమానం ఏం లేదు. ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయనే చూస్తారు, మనం చూపించక్కర్లేదు కూడా. కలిసారా సార్? కలిసాను సార్. ఏమన్నారు సార్? ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ సత్యానంద్ సార్ కూడా చెప్పారు కదా ఏమన్నారు. సార్ మెగా అభిమానిగా సినిమా చేస్తున్నారు సార్, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మీకు? అన్న నాకు అంటే మీరు దాని నుంచి ఒక క్వశ్చన్ ఇస్తే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. నీకేం ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారని చూస్తున్నాను. అది కూడా చెప్పండి. మాత్రం నేను చెప్పేసుకుంటాను సిగ్గు లేకుండా. అదేంటంటే ఇప్పుడు ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో, స్టార్ హీరో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. మా అమ్మతో మా నాన్నతో స్కూల్ ఎగ్గొట్టేసి, మా నాన్నతో అంటే స్కూల్కి వెళ్ళకుండా కూడా మా నాన్న కొట్టేసేవాడు. ఏందన్న అప్పట్లో 5 రూపాయలే, 5 రూపాయలు ఉంటే పామర్ అనేది మా ఊర్లో ఉండేవాడు. నేను పామర్ నుంచి ఉయ్యూరుకు రూపాయి టికెట్ లారీకేసి వెళ్ళిపోయేవాడిని. సినిమా టికెట్ ₹1.5. సినిమా చూసి ₹10 షాడా తాగేవాడిని మధ్యలో. మళ్ళీ వచ్చేటప్పుడు లారీ ఎక్కి ఇంటికి వచ్చేవాడిని. కరెక్ట్ స్కూల్ వదిలిపెట్టడానికి ఇంటికాడ ఉండేవాడిని.
అంత పంచువాలిటీ మెయింటైన్ చేసి ఆ సినిమాలో అప్పట్లో యుద్ధభూమి అసలు ఆ బండి చక్రం దగ్గర చిరంజీవి గారు మిషన్ గన్ పట్టుకుంటే నీ అమ్మాయి మిషన్ గన్ నాకు దొరికితే బాగుంది, ఎక్కడ దొరుకుతుందని ఆ చిన్నపిల్లల వయసులో మనకు ఆలోచనలు. మీకు తెలీదన్నా చిరంజీవి గారికి అంటే ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా మామూలు జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు మన టైంలో పావలా ₹2 షీట్ ఉండేది, పెద్ద 8 ఉండే. అందులో వాటిలో చిరంజీవి మొత్తం గన్ను పెట్టుకొని రక్తాలు కారే ఫొటోస్ టీచర్స్కి ఇచ్చేవాడిని. ఒరే ఏంట్రా ఏ గ్రీటింగ్స్ ఇస్తారంటే సార్ అంటే మేము పోటీగా కొనుక్కునేవాళ్ళం షార్ట్లు కొనుక్కొని ఏదైతే చిరంజీవి గారిది యుద్ధభూమి అని చెప్పాను కదా ఇంకా మైండ్లో ఉంది. ఆ మిషన్ గన్ పట్టుకునేది మిస్తే ఎవరన్నా ఎట్లా ఇస్తారా అని అడిగేవాళ్ళు. ఏమో సార్ నాకు తెలియదు ఈయనే అన్నిటికి అని చెప్పి అలా 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 ఆ స్టేజ్లో ఉన్న ఒక పిల్లాడు ఉన్న స్థాయి నుంచి చిరంజీవి గారు నా పక్కన కూర్చొని ప్రజారాజ్యం పార్టీ ఓపెనింగ్ సెరమనీలో భుజం మీద చేసి ఒకసారి ఆ తిరుపతి మీటింగ్ పెట్టు అన్నారంటే పులకరించిపోయాను. ఇంకేం కావాలి జీవితానికి? నాకు అనిపించింది పర్సనల్గా ఎవరి ఎమోషన్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా ఎమోషన్ వచ్చిందంటే ఆయన భుజం మీద చేసి ఒకసారి అది పెట్టాను. బా చాలా బాబు జీవితానికి ఆయన ఇప్పుడు వస్తాడని ఇక్కడ కూర్చుంటాను ఎదురు చూస్తూ ఉంటాను. కేసీ గారు వస్తున్నారు అనగానే తక్కువ నేను ముందు మేకప్ అయిపోయి ఉంటాడు ఇక ఎందుకంటే నీట్గా ఉండాలి ఆయన దగ్గర కొంచెం అని. మనము దేవుడిచ్చిన 40 అని కొంచెం ఉన్నంతలో కొద్దిగా కొంచెం ఖర్చు తుడుచుకోవడం అయ్యి మేకప్లు అంటే అలా కూర్చొని చక్కగా అది నాకు బెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్న. నెక్స్ట్ ఒకసారి 12 గంటల టైంలో నేను మానిటరింగ్ చేసేవాడిని, మీడియా మానిటరింగ్ అంతా మొత్తం చూసుకునేవాడిని. 12 గంటల కళ్యాణ్ టప్పని డోర్ తీసాడు. ఏసీ పోద్ది కదా, నేను చక్కగా పొజిషన్లో ఎలా ఉన్నానంటే కాలు మీద కాలు వేసుకొని టేబుల్ మీద 12ంటికి ఎవడొస్తాడు మనం అందరిలాగానే కాలు మీద కాలు వేసుకుని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం. ఒక న్యూస్ 8 ఛానల్స్ ఏమేమి వస్తున్నాయి మొత్తం రికార్డింగ్ అవుతూ ఉంటాయి. టక్మని మనకి ఏదన్నా హైలైట్ కనిపించింది నోట్ చేసుకోవాలి. నేను మానిటరింగ్ తెలుసు కదా, మీ అందరూ తెలుసు కదన్నా. కూర్చుంటే టక్మని డోర్ తీస్తే అలా తీసా కళ్యాణ్ బాబు నుంచి ఉన్నారు ఎదురుగా. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి. అసలు కాలు తీయటాకే వణికిపోతుంది కాలు. నిదానంగా లేచి నుంచి చేతులు కట్టుకుంటే వచ్చి కూర్చున్నాడు ఆయన. ఊరికి ఆయన టకటక నాకు ఏం మాట్లాడాలి టకటక చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆ పేపర్స్ రాసుకొని ఉంటాను కదన్నా మొత్తం లైన్గా ఏమిటి హెడ్లైన్స్ అన్నీ అవి చూశారు. నీకు తెలంగాణ వచ్చా అన్నారు. భాష రాదు సార్ అన్న. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, తెలంగాణ లాంగ్వేజ్ వచ్చాను. రాదు సార్ అన్న. ఆ ఒక్క మాట నాతో మాట్లాడింది ఆయన. నాకు చూసుకో ఇంకా అది ఒకటి అట్లా కలవాల్సిన వాళ్ళని అతి దగ్గర కూర్చొని పర్సనల్గా మాట్లాడాను. అది నా జీవితంలో మర్చిపోయిన రోజులు అన్నాయి, నో డౌట్ అందులో. ఓకే, సినిమాలో ఏమేమి హై మూమెంట్స్ ఉంటాయి? ఇంటర్వెల్ బ్యాంకు క్లైమాక్స్ అయినా మిగతాది ఇంకేమైనా హై మూమెంట్స్ ఏనా? ఇప్పుడు డ్రింకర్స్ అనగానే ఏంట్రా ఇడు సినిమా అంతా డ్రింక్స్ సిగరెట్లు డీల్స్ నింపేస్తాడని అనుకుంటారు అందరు మామూలుగా. ఎందుకంటే మనం టీజర్లో చూపించిన ట్రైలర్లో చూపించిన అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ నేనేంటంటే డ్రింకర్స్ అయిన క్యారెక్టర్ని జస్ట్ ఒక 10 minutes చెప్పేసి ఆడియన్కి ఇంకా రుద్రా దాన్ని. వీడు తాగుతాడు ఇదేం మాత్రం నాయన సినిమా మొదలైన కానీ నుంచి తాగుడికి మాకు అవసరమా అని నేను రివ్యూ ప్రతిదీ చదువుతానన్న. ప్రతి సినిమా రివ్యూ చదువుతాను నేను. సినిమా చూసిన తర్వాత రివ్యూని చూస్తాను. ఏహో ఇట్లా ఎక్కువ అనిపిస్తుంది వీళ్ళకి, మనం ఈ దారిలో వెళ్ళకూడదు, మనం జాగ్రత్త పడాలి. నేను అందుకే రివ్యూ రైటర్స్ గురించి మాట్లాడింది. వాళ్ళు రాసేది జెన్యూన్ అన్న. మనం ఏం చేస్తాం ఇప్పుడు మ్యాక్సిమం 99% వాళ్ళు రాసినవి జరుగుతున్నాయి. ఎవరైనా ఏమనుకున్నా నాకు అనవసరం. అది వాళ్ళు రాసినంత మాత్రం సినిమా ఆడమంటే ఆడవు అంతే. అట్లా ఒక్క నిమిషం మర్చిపోయాను ఏం చెప్పి ఏమడిగావు నువ్వు? అట్లాగే ఒక 10 minutes మాత్రం నేను క్యారెక్టరైజేషన్ చూపించుకున్న తర్వాత లవ్ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ. ఇప్పుడు కామెడీ ఒక్కళ్ళ మాట్లాడాలి మా వాళ్ళలో. స్టార్టింగ్ 10 minutes నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే వరకు కామెడీ అనమాట. కామెడీ ఒక టెన్షన్, అవన్నీ ఇది చేసేస్తుంది, తెలిసిపోతే ఏమైపోద్ది, నిజం తెలిస్తే ఏమైపోద్ది, అలాంటోడు రియాలిటీ వచ్చేస్తే ఏమైపోద్ది, బతికి ఏమైపోద్ది అని ఇంటెన్షన్లో సినిమా చూస్తాను ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేస్తుంది. తర్వాత ఒక ఎపిసోడ్ పెట్టాను, చిన్న బొడ్డోని పెట్టి కామెడీ ఎపిసోడ్ వంతెన అనే ఒక క్యారెక్టర్ తీసుకొని చేసాను. అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ 20 minutes. అట్లా ఏంటంటే నేను సినిమా అంతా సూపర్ నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, కొంతమందికి ఓహో ఆ ట్రాక్ కొంతమంది నచ్చుద్ది, ఈ ట్రాక్ కొంతమంది నచ్చుద్ది, ఇది నచ్చే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, అది నచ్చిన వాళ్ళకి ఇది నచ్చచ్చు. ఆ విధంగా డిజైన్ చేసుకుంటే వెళ్ళా. కానీ క్లైమాక్స్కి మాత్రం అల్టిమేట్ ఎవరైనా సరే ఈ క్యారెక్టర్స్ ఫాలో అవుతున్నవాడు అలా 40 నిమిషాల పాటు నేను చూస్తానన్నారు. రేపు పొద్దున్న రివ్యూ మీరు అందరూ చూసేటప్పుడు నేను కూడా చూసుకుంటా, మీ అందరు మొఖాలు చూసుకుంటా. అలా కూర్చొని అలా చూడకపోతే అడగండి అన్న. అంత డెప్త్ ఉన్న క్లైమాక్స్ అనమాట. మా మీరు చెప్పినప్పుడు వచ్చేటప్పుడు కళ్ళంట నీళ్లు నిజంగా రాకపోతే ఆడ అన్నం తిండేమో అన్న ఫీలింగ్. రైట్. హీరో ధర్మ గారు సార్ అంటే ఒక పిలుపు కోసం ఇందాక అన్నారు కదా, ఈ టీజరు ట్రైలరు అండ్ ఇప్పుడు మీరు స్టేజ్ మీద చేసింది, దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఆ పేరు అనకుండా ఉండలేరు. సో అంటే
ఇంతకుముందు చాలా సినిమాలు చెప్పారు, ఆ సినిమాలో ఉంది, ఈ సినిమాలో ఉందని. ఫ్యూచర్‌లో డ్రింకర్ సాయి సినిమాలో ఇంకోటి ఉంటదా అని వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది పర్సనల్లీ నా ఒపీనియన్ చాలా పాజిటివ్‌తో వెళ్తుంది. అండ్ మీకు నేను క్వెషన్‌లు అడిగేది కూడా లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. 2 చెప్పేసాను. అన్న ఇది పెద్ద రికార్డ్ ఏమో అన్న, అందరూ క్వశ్చన్ మంచి సినిమా వస్తే ప్రతి ఒక్కరిది ఇంతే. మామూలుగా రోస్ట్ చేయరు కదా. ఓ సేమ్ సారీ కమిటీ కుర్రాలు కూడా స్టేజ్ మీద అందరు కూడా అలానే అన్నారు. సో ఇంత పాజిటివ్ ఎలా అంటే పాజిటివ్ సినిమా వచ్చినప్పుడు అందరూ పాజిటివ్గానే ఉంటారు. చూశాను కమిటీ కూరలు, చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు అంటే స్టార్టింగ్ నుండి ప్రతి ప్రమోషన్లో చూసుకుంటే ధర్మ గారు, హీరోయిన్ గారు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ ప్రెస్ మీట్లు కూడాను. పెయిడ్ అంటే కొంచెం వెల్ నోన్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు యాక్టర్స్. సో వాళ్ళందరూ ఎందుకు రాలేదు అంటే అట్లీస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే కనిపిస్తే బాగుంది కదా అని. అంటే మనం అనుకుంటున్నాం కానీ భయ్యా ఎవరు ఖాళీగా లేరు భయ్యా. వస్తారు. ఎప్పుడు వస్తారు చెప్పనా? మీరందరి దయ వల్ల మన సినిమా 27 తారీఖున సూపర్ హిట్ అయిందనుకో భయ్యా, అసలు మనం అంతా వీళ్ళతో నిండిపోద్దామో. మేము దాన్నే ఉంది వివేకరం ఎప్పుడు మందే సార్ 12 గంటల 11:30 ఉంటా అక్కడ అనేవాళ్ళు చేస్తారు, అందరూ వచ్చేస్తారు. అదంతా మీ చేతిలోనే ఉంది భయ్య. మేమైతే మా చేతిలో పని మేము చేసాము. అది కూడా మీకు నచ్చితేనే నిజంగా సిన్సియర్గా నచ్చింది. కొత్త ఆర్టిస్టులు వస్తే ఆ డైరెక్టర్ గారి నుండి ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎలాంటి ప్రమోషన్కి రావాలి అన్నట్టు వెయిట్ చేస్తారు. బట్ కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అంటే బిజీ షెడ్యూల్లో రాలేరా, లేకపోతే ఇంకెందుకు అయిపోయింది కదా షూట్ అని రాలేరంటారా? అంటే ఏంటి రీజన్? అంటే ఏం లేదు భయ్య, ఇప్పుడు చిన్న సినిమా అనే చిన్న రీజన్. అదే పెద్ద స్టార్ హీరో ఒకడు ఉన్నాడు అనుకో భయ్య, మామూలుగా అదే సినిమాలో పెద్ద హీరో ఉంటుంది, అందరూ వచ్చేస్తారుగా. వాళ్ళకి షూట్ ఉండి రాలేదండి. ధర్మ గారు సార్, పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు లాంటి ఒక స్టార్ యాక్టర్స్ని మనకి ఇచ్చిన సత్యానంద్ గారు, అలాంటి ఆయన మీ గురించి చాలా బాగా మాట్లాడున్నారు సార్. ఎలా అనిపిస్తుంది సార్ లైక్ అలాంటి కాంప్లిమెంట్ తీసుకోవడం ఫ్రమ్ అసలు అదొకటేగా సార్ నాకు ఇంక వెనకున్నట్టు. ఆయన మాటలేను ప్రస్తుతానికి నా వెనకున్నట్టు. అందుకంటే ఇంకేముంటుంది సార్. ఇట్స్ చాలా ఎమోషనల్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆయన అలా మాట్లాడతారు, అలా చెప్తారని. అది నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంది సార్ ఇప్పుడు. డెఫినెట్లీ సార్, కంటెంట్ అనేది అల్టిమేట్, చాలా క్వాలిటీ కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా కనిపిస్తుంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఆల్ క్రాఫ్ట్స్లో మంచి వర్కౌట్ అయింది అన్నట్టు అనిపిస్తుంది సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిలీజ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు క్వశ్చన్ అండి సార్, మార్తాండ్కే వెంకటేష్ గారు సచ్ లెజెండ్ అని చెప్పొచ్చు. ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలకి అన్నిటికీ వర్క్ చేసి ఉన్నారు. అండ్ ఆయన ఎడిటింగ్ టేబుల్ మీద హీ కెన్ జడ్జ్ ద స్క్రిప్ట్. అండ్ ఎట్లా ఆయన దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ కావచ్చు, లేకపోతే ఏంటి ఆయన ఏం చెప్పున్నారండి? యాక్చువల్గా భయ్య మార్తాండ్కే వెంకటేష్ గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అదేంటంటే ఒక సినిమా రిలీజ్ కాబోతుంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం ఆయనకు ఫోన్ చేస్తారు, సార్ సినిమా ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా. అది ఇప్పటి నుంచి కాదు భయ్య, ఎప్పుడో 15-20 సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు. అబద్ధం అనేది చెప్పడు ఆయన. బాగుంది అంటే బాగుందని చెప్తాడు, బాగలేదంటే బాగలేదు. అక్కడ ప్రొడ్యూసర్ ఉన్నాయి, హీరో ఉన్నాయి, ఎవరున్నాయి ఆయనకు అనవసరం. ఫస్ట్ సినిమా మనం రష్ తీసుకెళ్ళిస్తాం పోయి ఆయనకి నిజంగా హార్ట్ఫుల్గా నచ్చితే ప్రొడ్యూసర్ని పిలిచి సినిమా బాగుందండి, వర్కౌట్ అవుద్ది అని ధైర్యం ఇస్తాడు. నచ్చకపోతే వేస్ట్ అండి, అనవసరం, మీరు రూపాయి పెట్టినా వేస్ట్ అని చెప్పేస్తాడు. డైరెక్టర్ హట్ అయిపోతారు అక్కడ. అరే నీ అమ్మ, నా జడ్జిమెంట్ నేను తీసుకున్న దాన్ని ఈయన ఎవరు కాదంటాగని చెప్పి చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళరండి. కానీ ఆయన జడ్జిమెంట్ నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఆయన వదిలిపెట్టరండి. అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో నేను బాగా ఇష్టమైన ఎడిటర్ ఆయన, నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. మా ఇద్దరికి మధ్య వేరే పచ్చిబూతులు తిడతాడు నన్ను, నేను తలకేం చేసుకొని పక్క తిరుగుతాను, మళ్ళీ వచ్చేస్తాను మామూలుగా నువ్వు మారవాలని. ఏదైనా మా ఇద్దరికి అంత రిలేషన్ అనమాట. ఒక అన్నదమ్ముల్లాగా నాకు గైడ్ లాగా ఉండి అట్లాగే నా రష్ అయిపోయిన తర్వాత చూశారండి. చూసి కిరణ్ క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషను నాకు కొంచెం ఎక్కట్లేదు అని అన్నారు. యాక్చువల్గా ఆయన బేసిక్గా ఆయనకి మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు లేవు ఆయనకి. పైగా నన్ను చేసిన సినిమాలు కూడా ఈ టైప్ కాదు సార్, ఒకసారి చూడండి ఫైనల్ వెర్షన్ చూడండి అన్న అని. మనం అప్పటికేంటంటే చిన్న చిన్న రీషూట్లు చేసుకోవాల్సి వచ్చింది. మేము అప్పుడు ఎడిటింగ్ టేబుల్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటాము, చిన్న చిన్న బ్యాలెన్స్లు ఉంటాయి, అవి చేసుకొచ్చిన తర్వాత కానీ కరెక్టింగ్ ఉండదు. అది చేసి వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పలా, మహేష్ చెప్పారు, ధర్మాకి చెప్పాడు. మహేష్ సినిమా పెద్ద హిట్ అని ధర్మాకి. సార్ మరి మీరు ఎందుకు సార్ డైరెక్టర్ని ఎప్పుడు తిడతా ఉంటారు, మీరు ఆయన చెప్పొచ్చు కదండి. చెప్పకూడదు, డైరెక్టర్ మీరు ఇద్దరు కొట్టుకోవాలి చివరి వరకు, ఆ కొట్టుకుంటేనే మంచి మంచి అవుట్పుట్స్ బయటకు వస్తాయి అని చెప్పి ఈయన చెప్పి చివరికి అంతా అయిపోయిన తర్వాత సినిమా సూపర్ హిట్ అని చెప్పారు. ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఫోన్ చేసి చెప్పారు, నో డౌట్ అండి సినిమా కొంటే ఫుల్ హ్యాపీ అందరూ. ఇది ఆయన జడ్జిమెంట్ పై ఆయన చెప్పిన మాట. మాకు ఇది ఆయన అబద్ధాలు చెప్పడండి, ఆయన చెప్పిన మాట ఒక గురి, ఆయన అన్న మాట ఇది. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ.
ప్రొడ్యూసర్ గారు. మా అందరికంటే బాగా ఈ సినిమా గట్టిగా ఆడిద్దని నమ్మకం ఎవరికి ఉంది తెలుసా? ఇది మా ప్రొడ్యూసర్ గారికి ఉంది. ఏం అది ఇది సార్ ఇది అక్కడ రీచ్ అవుతుంది, ఏం అవసరం లేదు, గట్టిగా వెళ్ళిపోద్దని చాలా ధీమాగా చెప్తారు.